ఫ్రెండ్స్ 14,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెనిజులాలో జనవరి 3న అమెరికా చేసిన అటాక్ వల్ల మన దేశంలో పెట్రోల్ రేట్ అండ్ బంగారం రేట్ అండ్ దాంతో పాటు మన స్టాక్ మార్కెట్ లో ఉన్న షేర్స్ ఇవన్నీ ఎలా మారబోతున్నాయో మీకు తెలుసా? చాలా మంది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది, దీని వల్ల పెట్రోల్ రేట్ 100 నుంచి 150 పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి భయపడుతున్నారు. కానీ రియల్ ఎకనామిక్స్ వేరేలా ఉందండి. ఈసారి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇండియాకి లాస్ కంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీని గురించి మనం డీప్ గా అర్థం చేసుకునే ముందు అసలు అమెరికా వెనిజులాని ఎందుకు అటాక్ చేసింది? అఫీషియల్ గా చెప్పే రీజన్ వేరేలా ఉంటే అసలైన రీజన్ వేరే ఉంది. రెండు సింపుల్ రీజన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రీజన్ నెంబర్ 1, మాదక ద్రవ్యాలు. అమెరికా చెప్తున్న మాట ఏంటి అంటే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఒక నార్కో టెర్రరిస్ట్. ఆయన గవర్నమెంట్ పవర్ ని వాడుకొని కార్టల్స్ తో చేతులు కలిపి టన్స్ కొద్ది డ్రగ్స్ ని అమెరికాలోకి పంపిస్తున్నారు. అమెరికా యూత్ ని నాశనం చేస్తున్నాడు. అందుకే ఆయన మీద $15 మిలియన్ బౌంటీ వేసి సర్జికల్ స్ట్రైక్ చేసి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇది అమెరికా వర్షన్. రీజన్ నెంబర్ 2, ద రియల్ డీల్, ఆయిల్ అండ్ పవర్. ప్రపంచంలో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వెనిజులా. ఈవెన్ సౌదీ అరేబియా కంటే ఎక్కువ. కానీ మదురో ఉన్నంత కాలం ఆ ఆయిల్ అమెరికా కంట్రోల్లో లేదు. ప్లస్ ఆయన రష్యా అండ్ చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. థింక్ అబౌట్ ఇట్. మన ఇంటి పక్కన మనకు నచ్చని వాళ్ళు వచ్చి ఉంటే మనకు నచ్చుతుందా? సేమ్ లాజిక్. వెనిజులా ఉండేది అమెరికా పక్కనే. అక్కడ రష్యా వచ్చి బాంబర్స్ పెట్టడం, చైనా వచ్చి నావెల్ బేస్ పెట్టడం యుఎస్ కి నచ్చలేదండి. దీన్నే జియో పాలిటిక్స్ లో మన్రో డాక్ట్రిన్ అంటారు. అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ లో వేరే పవర్స్ ఉండకూడదు. సో డ్రగ్ వార్ పేరుతో రెజ్యూమ్ చేంజ్ చేసి ఆ ఆయిల్ రిజర్వ్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి, రష్యా ఇన్ఫ్లుయెన్స్ ని కట్ చేయడానికి అమెరికా వేసిన మాస్టర్ స్కెచ్ ఇది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్, ఈ మాస్టర్ స్కెచ్ వల్ల ఇండియాకి ఎలా లాభం జరుగుతోంది? పెట్రోల్ రేట్ తగ్గే ఛాన్స్ ఎందుకుంది? ఓఎన్జీసీకి 4,000 కోట్ల జాక్పాట్ ఎలా దొరుకుతుంది? మనం 4 క్లియర్ పాయింట్స్ లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ద ఆయిల్ గేమ్. ఫస్ట్, మనందరికీ ఉన్న పెద్ద భయం ఏంటంటే పెట్రోల్ రేట్. జనరల్ గా యుద్ధం జరిగినా ఆర్ ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ జరిగినా సప్లై చైన్ కట్ అయిపోతుంది, ఆయిల్ సప్లై ఆగిపోతుంది, రేట్ పెరుగుతుంది. ఇది కామన్ లాజిక్. రష్యా ఉక్రెయిన్ వార్ లో కూడా సేమ్ ఇలానే జరిగింది. కానీ వెనిజులా విషయంలో సీన్ కాస్త రివర్స్ గా ఉందండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అమెరికా శాంక్షన్స్ విధించింది, వెనిజులా ఆయిల్ ని ప్రపంచంలోకి రానివ్వకుండా ఆపేసింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ లో ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఉందండి. కానీ ఇప్పుడు సీన్ ఏంటంటే అమెరికా అక్కడ కంట్రోల్ తీసుకుంది ఆర్ ప్రో అమెరికన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఆ ఆయిల్ ట్యాప్ ని అమెరికా ఓపెన్ చేయబోతుంది. మార్కెట్ లోకి మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ వెనిజులా ఆయిల్ మార్కెట్ లోకి రాబోతుంది. ఎకనామిక్స్ రూల్ చాలా సింపుల్ అండి. సప్లై పెరిగితే డిమాండ్ మ్యాచ్ అయ్యి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇంకో లాజిక్ చెప్తా వినండి. ఇప్పటి వరకు ఓపీఈసీ ప్లస్ కంట్రీస్ అంటే సౌదీ అండ్ రష్యా కలిసి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించి రేట్స్ ని పెంచుతున్నారు. ఇప్పుడు వెనిజులా మార్కెట్ లోకి వస్తే ఆ మోనోపోలీ బ్రేక్ అవుతుంది. సో లాజికల్ గా చూస్తే నెక్స్ట్ 6 months లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $70 పర్ బ్యారెల్ కంటే కిందికి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే గవర్నమెంట్ మనకి పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్స్ తగ్గించవచ్చు. సో పానిక్ అవ్వకండి, ఇది ఇండియాకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 2, ద హిడెన్ జాక్పాట్. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ ఒక హిడెన్ ఆపర్చునిటీ ఉందండి. ఎస్పెషల్లీ ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఓఎన్జీసీ గురించి మాట్లాడుకుందాం. మన గవర్నమెంట్ కంపెనీ అయిన ఓఎన్జీసీ వెనిజులాలో శాన్ క్రిస్టోబాల్ అనే ఆయిల్ ప్రాజెక్ట్ లో పార్ట్నర్. కానీ వెనిజులా గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సిన డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ ని ఇవ్వకుండా ఆపేసింది. దగ్గర దగ్గర $500 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 4,000 కోట్ల రూపాయలు హోల్డ్ లో పెట్టింది. రీజన్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర డాలర్స్ లేవు, యుఎస్ మా పైన శాంక్షన్స్ విధించింది అంటున్నారు. కానీ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అక్కడ కంట్రోల్ తీసుకుంటే శాంక్షన్స్ లిఫ్ట్ అవుతే ఆ పెండింగ్ డ్యూస్ అన్ని క్లియర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, 4,000 కోట్ల రూపాయల క్యాష్ ఒకేసారి ఓఎన్జీసీ అకౌంట్ లో పడితే షేర్ ప్రైస్ ఏమవుతుంది? డెఫినెట్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్, రిలయన్స్ ఇండస్ట్రీస్. వెనిజులాలో దొరికేది హెవీ క్రూడ్ ఆయిల్. ఇది చాలా థిక్ గా ఉంటుంది, ప్రాసెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. చాలా కంట్రీస్ దీన్ని రిఫైన్ చేయలేవు. కానీ ప్రపంచంలో ఈ హెవీ క్రూడ్ ని ప్రాసెస్ చేసే మోస్ట్ కాంప్లెక్స్ రిఫైనరీస్ మన రిలయన్స్ దగ్గర ఉన్నాయి. హెవీ క్రూడ్ ఆయిల్ చాలా చీప్ గా దొరుకుతుంది. కానీ రిఫైన్ చేసి వచ్చే పెట్రోల్ డీజిల్ రేట్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇన్పుట్ కాస్ట్ తక్కువే, కానీ సెల్లింగ్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్స్ పెరుగుతాయి.
దే కెన్ మేక్ హెవీ ప్రాఫిట్స్. పాయింట్ నెంబర్ 3, ద సైడ్ ఎఫెక్ట్స్. అంతా మంచిదేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవా అంటే ఉన్నాయండి. ప్రతి యాక్షన్కి ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, గోల్డ్. యుద్ధం ఆర్ ఏదైనా ఇంటర్నేషనల్ పరంగా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతే ప్రపంచంలో ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్ మార్కెట్ని నమ్మరు, రిస్క్ వద్దనుకుంటారు. అందరూ సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు పరిగెడుతుంటారు. డిమాండ్ పెరిగితే రేట్ కూడా పెరుగుతుంది. సో ఆల్రెడీ హై ఉన్న గోల్డ్ ప్రైసెస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి. నెంబర్ 2, రూపీ వర్సెస్ డాలర్. వార్ టైంలో డాలర్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా లాంటి మార్కెట్స్ నుంచి డబ్బులు తీసుకెళ్లి సేఫ్గా యుఎస్ బాండ్స్లో పెడుతూ ఉంటారు. అప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది. ఆల్రెడీ 2026లో రూపీ వీక్గా ఉంది. ఇప్పుడు ఇంకా వీక్ అయ్యే రిస్క్ ఉందండి. దీనివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతోంది? స్టూడెంట్స్ మీద. అంటే యుఎస్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి ఫీజ్ బర్డన్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ రేట్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉందండి. పాయింట్ నెంబర్ 4, ఇండియాస్ జియో పాలిటిక్స్. ఫైనల్లీ ఇండియా జియో పొలిటికల్ గా ఎలా సేఫ్ గా బయటపడుతోంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇండియా పొజిషన్ చాలా క్లెవర్ గా ఉంది. ఇప్పటి వరకు మనం రష్యా మీద చీప్ ఆయిల్ కోసం డిపెండ్ అయ్యాం. కానీ రష్యా రీసెంట్ గా డిస్కౌంట్ తగ్గించేసింది. మనకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కానీ కరెక్ట్ టైంకి వెనిజులా ఓపెన్ అవ్వడం వల్ల ఇండియాకి ఒక థర్డ్ ఆప్షన్ దొరికింది. మనం రష్యాతో నెగోషియేట్ చేయొచ్చు. బాబు పుతిన్, నువ్వు రేట్ తగ్గించకపోతే మేము వెనిజులా నుంచి ఆయిల్ కొంటామని చెప్తే కాంపిటీషన్ పెరుగుతుంది, సెల్లర్స్ రేట్ తగ్గించే ఛాన్స్ ఉంది. అప్పుడు బయర్స్ కి ఆయిల్ అనేది తక్కువ ప్రైస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మోదీ గవర్నమెంట్ డిప్లొమాటికల్లీ ఈ సిచ్యువేషన్ ని ఇండియా ఫేవర్ గా మార్చుకునే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే అమెరికా వర్సెస్ వెనిజులా కాన్ఫ్లిక్ట్ వల్ల షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో చిన్న పానిక్ ఉండొచ్చు. గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ లో ఆయిల్ ప్రైసెస్ తగ్గే ఛాన్స్ ఉంది. ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ కి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందండి. ప్రపంచంలో యుద్ధం జరిగితే ఆర్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే భయపడేది సామాన్యుడు. అవకాశాన్ని వెతుక్కునేవాడు స్మార్ట్ ఇన్వెస్టర్. మీరు పానిక్ అవ్వకుండా ఫ్యాక్ట్స్ని నమ్మండి. మీరు కూడా కాస్త రీసెర్చ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.